చింతామణి అయితే మీనా విషయంలో 9 లక్షలు ఇంకా మోసం చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా కథ నడిపించింది అని చెప్పనని ఇంకా దేవుడితో వచ్చి మీనా మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇంక ఇదంతా అయితే ఇంకా స్వప్న అయితే వినేసి వెళ్ళి రవితో చెప్తుంది. రవి ఈ విధంగా మీనాకి ఆ చింతామణి ద్రోహం చేసింది అని చెప్పని అనగానే ఇంకా ఆ విషయం అయితే బాలుతో కూడా రవి శృతి ఇద్దరు కలిసి అయితే చెప్తారు. ఇంకా వాడిని ఇప్పుడే నేను ఉతికారేస్తాను అన్నట్టుగా ఇంకా బాలు అయితే ఇంకా ఈ కోపంతో నీకు వదిన చెప్పకుండా తన బాధని దేవుడితో చెప్పుకుంటుంది అన్నట్టుగా ఇంకా రవి శృతి అయితే బాలుని ఇప్పుడు మనం చూపించాల్సింది కోపంతో కాదు, మనము తెలివిగా ఆలోచించాలి అన్నట్టుగా తనైతే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత మొత్తం తనని ఎక్కడ మోసం చేసింది అన్నట్టుగా మేనేజర్ని పట్టుకొని ఇంకా అక్కడున్న సీసీ కెమెరాలు మొత్తం పట్టుకొని ఇంకా చేస్తారు. ఇంకా గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇంకా చింతామణికి అలాగే ఆ మేనేజర్కి ఈ 9 లక్షల్లో ఇద్దరు ఎంత వాటా చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా అక్కడ గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా చూసి సుమతి అయితే ఫోన్ చేసి, అక్క నువ్వు చెప్పిన ఆవిడ వాళ్ళు ఇక్కడ గొడవ పడుతున్నారని చెప్పని అనగానే ఇంకా అందరూ అయితే అక్కడికి వచ్చేస్తారు. ఇంకా బాలు అయితే ఏకంగా వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వీడియో తీసి ఇంకా అసలు ఓనర్కి అయితే చెప్తాడు. ఇంకా అసలు ఓనర్ అయితే ఇంక ఇదంతా చూసిన తర్వాత, అంటే మీరు ఇలాంటి ఫ్రాడ్ పని చేసి మీరిద్దరూ డబ్బుల కాడ గొడవలు పడుతున్నారా, అయినా మీనా లాంటి అమ్మాయి ఇలా చేసింది అంటే నాకు ఎక్కడో ఆ అమ్మాయి మాటలలో నిజమని అనిపించింది, కానీ నేనే పిచ్చిగా నిన్ను నమ్మాను అన్నట్టుగా ఇంకా ఆ మేనేజర్ అయితే తిడతాడు. ఇంకా చింతామణిదైతే మొత్తం పోలీసులకి అలాగే మొత్తం మీడియా ముందుకు తీసుకొస్తానని ఇంకా బాలు అయితే అంటూ ఉంటే ఇంకా చింతామణి అయితే తను ఎవరికి కనిపించకుండా ఇంకా బయట కొంగు కప్పుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తావా చింతామణి నువ్వు, ఇంకా టాల్మించి నా ప్రాజెక్టులలో ఏట్లల్లో అయినా డెకరేషన్ ఉన్నా అది నీకే ఇస్తానమ్మా మీనా, నీ అంత నిజాయితీ పనులు ఎవరు ఉండరేమో అన్నట్టుగా తనకే చెప్తాడు. ఇంకా అంతా అయిపోయింది కదా అని చెప్పనని ఇంకా డబ్బులు కూడా రికవరీ అయిపోయినాయి కదా అని చెప్పని ఇంకా చాలా సంతోషంగా ఇంట్లో పార్టీ చేసుకోవాలి, ఇదంతా రవి శృతి వల్ల కూడా అని చెప్పనని అందరికీ బిర్యానీ చేసి పెడతానని మీనా అయితే చాలా సంతోషంగా వస్తుంది. ఇంకా ప్రభావతి అయితే ముందే తన ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉంది, ఇప్పుడు మొత్తం నిజం తెలిసిపోయిందని చెప్పని ఇంక వెంటనే చింతామణి ప్రభావతికి ఫోన్ చేసి చెప్పే లోపల, ఏంటే నువ్వు ఇంట్లో వంట వండకుండా వెళ్ళి నువ్వు తిరుగుతున్నావా, అయినా వంట ఎవరు చేస్తారు అని చెప్పని అంటూ ఉంటే, చూసావా మీనా, మా అమ్మకి నువ్వు సంతోషంగా ఉన్నా నచ్చదు, అలాగే బాధపడుతున్నా నచ్చదు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అందుకే మా అమ్మకి ఇప్పుడు కడుపులంతా మండుతూ ఉంటుంది, అది ఆకలి మంట కాదు, తనకి నువ్వు ఎక్కడ మంచిగా అయిపోతావు అని చెప్పని ఆ మంట అనమాట, తను అది ఆకలి మంట అనుకుంటుంది అని చెప్పని అనేటప్పటికీ ఏం అవసరం లేదు నేనే వండుకుంటానని చెప్పనని ఇంకా ప్రభావతి వెళ్ళి వండుకుంటూ ఉంటే, ఏంటత్తయ్య మీ శిష్యురాలు ఫోన్ చేయలేదా, ఇక్కడ జరిగిందంతా కూడా ఒక చెప్తే చేరవేస్తారు కదా అన్నట్టుగా ఇస్తుంది.